స్వామిని ఒక దాసస్వరూపంగా చూస్తూ ఆంజనేయ స్వామి ఏ సిద్ధాంతాన్నైతే తెలియజేశాడో, ఎటువంటి ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని తాను లోకానికి చూపించాడో దాని మొత్తం కూడా పక్కన పెట్టి ఆంజనేయ స్వామికి సువర్చలాదేవికి ఇరువురికి కళ్యాణ మహోత్సవాలని ప్రారంభించారు. మరి ఇలా చేసేటువంటి వారు ఏదో తెలియని వారా అనంటే ప్రవచనకారులుగా, ప్రబుద్ధులుగా, మహానుభావులుగా, మేధావులుగా చెలామణి అవుతున్నటువంటి వారు కూడా ఇవన్నీ జరిపిస్తూ ఉన్నారు. ఇది పరిపూర్ణంగా శాస్త్ర విరుద్ధమైనటువంటి పని. దీనికి ఎక్కడ ప్రామాణికత ఉంది అనేది వాళ్ళకి కూడా స్పష్టంగా తెలియదు. కానీ మనం ఆంజనేయ స్వామి గురించి మనం ఏదైనా మాట్లాడాలి అంటే, రామచంద్రుని గురించి ఏదైనా మాట్లాడాలి అని అంటే, ఎన్ని రామాయణాలు కల్పించి రాసినప్పటికీ కూడా ప్రామాణికంగా మనం తీసుకోవలసినటువంటిది వాల్మీకి రామాయణాన్ని. అటువంటి వాల్మీకి రామాయణానికి సుందరకాండ అనేది ఒక రత్నం లాంటిది. రామాయణ మహామాల రత్నం వందే నిలాత్మజం అంటూ మనకి ఒక ప్రామాణికతని తెలియజేస్తూ ఉంటారు. శ్రీమద్ రామాయణం అనేటువంటి ఒక మహామాలకి, అందమైన మాలకి సుందరకాండ ఒక రత్నం లాంటిది. అటువంటి సుందరకాండలో ఒక అందమైనటువంటి వాక్యాన్ని సీతాదేవి తెలియజేస్తుంది. రావణాసురుని యొక్క అనుచరులుగా ఉండేటువంటి రాక్షస స్త్రీలంతా కూడా సీతాదేవి దగ్గరికి వచ్చి, సీతమ్మ, ఎందుకని ఆ రాముణ్ణే పట్టుకొని ఉంటున్నావు? రాజ్యాన్ని కోల్పోయాడు కదా శ్రీరాముడు, ఇప్పటికైనా నువ్వు రావణాసురుణ్ణి పట్టుకోవచ్చు కదా అని అంటే, అప్పుడు సీతాదేవి ఒక మాట తెలియజేస్తుంది. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురుహు తం నిత్యం అనురక్తాస్మి యథా సూర్యం సువర్చల. దీనుడైన రాజ్యహీనుడైన శ్రీరామచంద్రుడే నా పతి. ఏ విధంగా అయితే అనురాగంతోని, ప్రేమతోని సువర్చలాదేవి సూర్యుణ్ణి అనుసరించే ఎలా అయితే ఉంటుందో, నేను కూడా శ్రీరామచంద్రుణ్ణి అనుసరించి ఉంటాను అంటూ సీతాదేవి తెలియజేస్తుంది. అంటే ఇక్కడ మనకు ఒక రహస్యం మనకు తెలుస్తుంది. ఏంటా రహస్యం అంటే, సూర్యుని యొక్క భార్య సువర్చలాదేవి అని స్పష్టంగా మనకి సుందరకాండ తెలియజేస్తుంది. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే, సువర్చలాదేవి సూర్యుని యొక్క పుత్రికగా చిత్రీకరించి సువర్చలాదేవికి ఆంజనేయ స్వామికి కళ్యాణ మహోత్సవం చేస్తూ ఉన్నారు. కనుక ఇది మొత్తం కూడా శాస్త్ర విరుద్ధమైన పని. దీన్ని ఎవరు చూసినా దీన్ని ప్రోత్సహించరాదు, తక్షణమే దీన్ని ఖండించాలి. కనుక ఎవరైతే మేము హనుమద్ ఉపాసకులము, రామ ఉపాసకులము అని భావిస్తూ ఉన్నారో వారంతా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. హనుమత్ జయంతి రోజు ఎక్కడైనా ఇటువంటి కళ్యాణ మహోత్సవాలు, ఆంజనేయ స్వామికి సువర్చలాదేవికి కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉంటే వెంటనే దాన్ని ఖండించాలి. నిజంగా ఆంజనేయ స్వామి మీద మనకి ప్రేమ ఉన్నట్టయితే, భక్తి ఉన్నట్టయితే, మనం సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తే అప్పుడు ఆంజనేయ స్వామి ఆనందిస్తాడు. కానీ ఆజన్మ బ్రహ్మచారి అయినటువంటి ఆంజనేయ స్వామికి మళ్ళీ కళ్యాణ మహోత్సవాలు జరిపించడం అనేది పరిపూర్ణంగా ఇది శాస్త్ర విరుద్ధమైన పని. కనుక దీన్ని ఎవరు ప్రోత్సహించరాదు. మనకి వాల్మీకి రామాయణంలో సుందరకాండలో 24వ సర్గలో 9వ శ్లోకంలో సాక్షాత్తుగా మహాలక్ష్మి స్వరూపిణి అయినటువంటి సీతాదేవియే సూర్యుణ్ణి ఏ విధంగా అయితే సువర్చలాదేవి అనునిత్యము అనుసరించి ఉంటుందో అలానే నేను కూడా రాముణ్ణి అనుసరించి ఉంటాను అని తెలియజేసింది. అంటే ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమయ్యేటువంటి విషయం, సూర్యుని యొక్క భార్యనే సువర్చలాదేవి. కనుక అటువంటి సువర్చలాదేవికి ఆంజనేయ స్వామికి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది, దీన్ని జరిపించడం ఎక్కడ జరిగినా దీన్ని తక్షణమే మనమంతా కూడా ఖండించాలి. మన సనాతన ధర్మాన్ని మనమంతా నిలబెట్టుకోవాలి. జై శ్రీరామ్.